ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారలారా, గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఒక పరీక్షలా అనిపించి ఉంటుంది. మీరు పడిన కష్టాలు, భరించిన అవమానాలు, గుండెల్లో దాచుకున్న బాధలు, నమ్మినవారి చేతిలో ఎదురైన మోసాలు, ఇవన్నీ ఎవరికీ పూర్తిగా చెప్పుకోలేక మౌనంగా భరిస్తూ వచ్చారు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో గాయాలతో జీవించారు. కాని గుర్తుంచుకోండి, భగవంతుడు మంచి మనుషులను ఎప్పుడూ విడిచిపెట్టడు. ఇన్నాళ్లు మీ సహనాన్ని పరీక్షించిన కాలం ఇప్పుడు ముగియబోతోంది. మిమ్మల్ని తక్కువగా చూసినవారు, మీ విలువను గుర్తించనివారు, మీ ఓటమిని చూసి సంతోషించినవారే త్వరలో మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే రోజులు రాబోతున్నాయి. మీ కన్నిటికి దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. మీ మంచి మనసుకు దైవ ఆశీర్వాదం లభించబోతోంది. మీ జీవితంలో ఒక అద్భుతమైన కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఈ వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా టైప్ చేయండి. అలాగే ఈ వీడియోకు ఇప్పుడే లైక్ చేసి మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనివారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గుర్తును కూడా నొక్కండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన ముఖ్యమైన గోచార ఫలితాలు, పరిహారాలు, శుభ సూచనలు నిరంతరం మీకు అందిస్తూనే ఉంటాము. ఈరోజు చెప్పబోయే ప్రతి విషయం కుంభరాశి వారి జీవితంలో రాబోయే కీలకమైన మార్పులకు సంబంధించినది. అందుకే ఈ వీడియోను మధ్యలో ఆపకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. చివర్లో చెప్పే సూచన మీ అదృష్టాన్ని మార్చే కీలకమైన విషయం. కుంభరాశి వారలారా, గత కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవించిన పరిస్థితులను మాటల్లో చెప్పడం అంత సులభం కాదు. బయటకు అందరిలాగే నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో గాయాలతో జీవిస్తూ వచ్చారు. ఒకసారి కాదు, ఎన్నోసార్లు జీవితమే మీ సహనాన్ని పరీక్షించింది. మీరు చేసిన మంచిని గుర్తించకుండా, చేసిన త్యాగాలను చిన్నచూపు చూస్తూ, మీ విలువను అర్థం చేసుకోనివారు మీ మనసును ఎన్నోసార్లు గాయపరిచారు. అయినా మీరు ఎవరికీ చెడు చేయకుండా, మీ బాధను మీలోనే దాచుకుని ముందుకు నడిచారు. ఇప్పుడు ఆ నిశ్శబ్దానికి సమాధానం చెప్పే సమయం దగ్గర పడుతోంది. ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట మీ జీవితానికి సరిపోతే కామెంట్లో 100% నిజం అని తప్పకుండా రాయండి. మీ కన్నిటికి దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. మీ మంచి మనసుకు దైవ ఆశీర్వాదం లభించబోతోంది. మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. మీరు నమ్మిన వ్యక్తులే మీ నమ్మకాన్ని మోసం చేసిన సందర్భాలు మీ జీవితంలో చాలా ఉన్నాయి. అవసరం ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి, పని పూర్తయ్యాక దూరమైపోయిన వారిని మీరు మరచిపోలేకపోతున్నారు. మీ నిజాయితీని బలహీనతగా భావించినవారు, మీ మౌనాన్ని చేతకానితనంగా అర్థం చేసుకున్నవారు ఇప్పుడు కాలం ఎలా మారుతుందో చూడబోతున్నారు. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం చేయడు. మీరు పడిన ప్రతి కన్నిటి బొట్టు, మీరు మౌనంగా భరించిన ప్రతి అవమానం, మీరు గుండెల్లో దాచుకున్న ప్రతి వేదనకు ఇప్పుడు ఒక అద్భుతమైన ముగింపు రాయబోతోంది. మీ జీవితాన్ని మార్చే సంకేతాలు ఒక్కొక్కటిగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక ఆందోళన చెందారు. ఒకవైపు అప్పులు, మరోవైపు కుటుంబ బాధ్యతలు, ఇంకొకవైపు ఆరోగ్య సమస్యలు కలిసి మీ మనసును ఎంతగా అలసిపోయేలా చేశాయో మీకే తెలుసు. అయినప్పటికీ మీరు చేతులు ఎత్తేయలేదు. ఒకరోజు నా పరిస్థితి మారుతుందని చిన్న ఆశతో ప్రతి ఉదయం లేచారు. ఆ ఆశను దేవుడు వృథా చేయడు. ఈసారి మీ జీవితంలో వచ్చే మార్పు తాత్కాలికం కాదు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభసమయం మెల్లగా మీ వైపు అడుగులు వేస్తోంది. మీరు అనుకున్న దానికంటే గొప్ప ఫలితాలను ఈ కాలం మీకు అందించబోతోంది. శని ప్రభావం కారణంగా మీరు ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నారు. కాని ఆ పరీక్షలు మిమ్మల్ని కిందపడేయడానికి కాదు, మరింత బలంగా నిలబెట్టడానికి వచ్చాయి. ఒక పెద్ద చెట్టు తుఫానులను తట్టుకుని మరింత దృఢంగా నిలబడినట్లే మీరు కూడా ఎన్నో కష్టాల తర్వాత మరింత స్థిరమైన వ్యక్తిగా మారుతున్నారు. మీలో ఉన్న సహనం, నిజాయితీ, కష్టపడే తత్వం ఇప్పటివరకు ఎవరికీ కనిపించకపోయినా ఇకనుంచి అదే మీ విజయానికి కారణం అవుతుంది. మిమ్మల్ని చిన్నచూపు చూసినవారే మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇప్పటివరకు మీరు చేసిన ప్రతి పని ఆలస్యంగా జరిగినట్లు అనిపించింది. అవకాశాలు చేతిలోకి వచ్చినా చివరి క్షణంలో జారిపోయాయి. మీకే రావాల్సిన గౌరవం మరొకరికి వెళ్ళింది. మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం రాక నిరాశ చెందారు. కాని కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఈసారి మీ జీవితంలో వచ్చే మార్పు ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. మీరు కూడా ఊహించని విధంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. మీరు చాలాసార్లు ఒక ప్రశ్న వేసుకుని ఉంటారు, నేను ఎవరికి చెడు చేయలేదు, మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మంచి మనసున్న వారిని దేవుడు తొందరగా పైకి తీసుకురాడు. ముందు వారిని జీవితానికి సిద్ధం చేస్తాడు. ఎందుకంటే పెద్ద ఆశీర్వాదాన్ని భరించే శక్తి కూడా ఉండాలి. అందుకే మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు ఒక అర్థముంది. మీరు అనుభవించిన ప్రతి బాధ రాబోయే సంతోషానికి పునాది మాత్రమే. ఇకనుంచి మీ అడుగులు వేసేదారి ఒక్కోటి వెలుగుతో నిండిపోతుంది. మీ కుటుంబంలో కూడా చాలా రోజులుగా ఉన్న అశాంతి క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగే పరిస్థితులు మారతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది.
ఇంతకాలం మిమ్మల్ని అర్థం చేసుకోని వారు కూడా ఇప్పుడు మీ మంచితనాన్ని గుర్తించడం మొదలు పెడతారు. మీరు చేసిన త్యాగాలు ఒక్కొక్కటిగా ఫలించడం ప్రారంభమవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరిగి ఎన్నాళ్లుగానో కోల్పోయిన ప్రశాంతత మళ్లీ మీ ఇంట్లో కనిపించబోతోంది. మీ హృదయం కూడా మెల్లగా తేలికపడుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా ఆశాజనకమైన మార్పులు కనిపించబోతున్నాయి. ఇంతకాలం డబ్బు వచ్చినా నిలవకపోవడం, అవసరాలు పెరగడం, అనుకోని ఖర్చులు రావడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి క్రమంగా మారుతుంది. నిలిచిపోయిన అవకాశాలు తిరిగి వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం రావడం ప్రారంభమవుతుంది. చేతిలో డబ్బు నిలవడం మాత్రమే కాదు, భవిష్యత్తు గురించి ధైర్యంగా ఆలోచించే స్థాయికి మీరు చేరుకుంటారు. దేవుడు మీ ఆర్థిక పరిస్థితిని కొత్త దిశలో నడిపించబోతున్నాడు. ఉద్యోగం లేదా వృత్తిలో కూడా మీరు ఊహించని మార్పులు కనిపిస్తాయి. ఇప్పటివరకు మీ ప్రతిభను గుర్తించని వారు ఇప్పుడు మీ సలహా కోసం ఎదురుచూసే పరిస్థితి వస్తుంది. మీరు చేసిన పనికి ప్రశంసలు రావడం ప్రారంభమవుతుంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్నే మార్చే స్థాయికి తీసుకెళ్లే అవకాశముంది. అందుకే ఈ సమయంలో భయపడకుండా ముందుకు అడుగు వేయాలి. దేవుడు మీకు తెరిచిన తలుపును సందేహంతో మూసివేయకండి. మీ ఆరోగ్యం విషయంలో కూడా మీరు నిర్లక్ష్యం చేసిన విషయాలపై ఇప్పుడు శ్రద్ధ పెట్టాల్సిన సమయం వచ్చింది. మానసిక ఒత్తిడి తగ్గితే శరీరం కూడా సహకరిస్తుంది. మీ మనసు ప్రశాంతంగా ఉండేలా ప్రార్థన, ధ్యానం, సానుకూల ఆలోచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. మీరు గతాన్ని ఎంత త్వరగా వదిలేస్తే అంత త్వరగా కొత్త శక్తి మీలో ప్రవహిస్తుంది. శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా మీరు బలపడే సమయం ఇది. దేవుని మీద విశ్వాసం ఉంచితే మీరు కోల్పోయిన ఉత్సాహం మళ్లీ తిరిగి వస్తుంది. మీ జీవితంలో కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా తిరిగి రావచ్చు. ఒకప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్లినవారే ఇప్పుడు మళ్లీ మీతో మాట్లాడాలని ప్రయత్నించవచ్చు. కాని ఈసారి నిర్ణయం తీసుకునే ముందు మీ మనస్సును వినండి. గతంలో జరిగిన అనుభవాలు మీకు గొప్ప పాఠాలు నేర్పాయి. అందుకే ఎవరి మాటకైనా వెంటనే నమ్మకం పెట్టకుండా వారి మనసును అర్థం చేసుకుని ముందుకు సాగండి. దేవుడు ఇప్పుడు మీకు మంచి వ్యక్తులను పరిచయం చేస్తాడు. మీ ప్రయాణంలో నిజంగా తోడుగా నిలిచేవారే మీ జీవితంలో కొనసాగుతారు. ఇప్పటివరకు మీరు నిశ్శబ్దంగా భరించిన ప్రతి అవమానానికి సమయం సమాధానం చెప్పబోతోంది. మీరు ఎవరితోనూ పోటీ పడాల్సిన అవసరం లేదు. మీ విజయం చాలు. మీ గురించి తక్కువగా మాట్లాడిన ప్రతి ఒక్కరికీ అదే గొప్ప సమాధానం అవుతుంది. మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే దేవుడు 10 అడుగులు మీ కోసం వేస్తాడు. అందుకే భయాన్ని వదిలేయండి. మీ గుండెల్లో దాచుకున్న ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ వెలికి తీయండి. మీకు రావాల్సిన గౌరవం, పేరు, గుర్తింపు, ఆనందం ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి. మీ కన్నిటికి దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. మీ మంచి మనసుకు దైవ ఆశీర్వాదం లభించబోతోంది. మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఎన్నాళ్లుగానో మూసుకుపోయిన అదృష్ట ద్వారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మీరు ఊహించని విధంగా ఆశీర్వాదాలు మీ ఇంటి తలుపు తడతాయి. ఈసారి దేవుడు మీకు ఇచ్చే వరం కేవలం సంతోషం మాత్రమే కాదు, ఆత్మగౌరవాన్ని తిరిగి ఇచ్చే విజయం కూడా. అందుకే ధైర్యంగా ఉండండి. విశ్వాసాన్ని విడవకండి. మీ సమయం మొదలైంది. ఇక నుంచి మీ జీవితంలో చీకటి కాదు, వెలుగు మాత్రమే కనిపించబోతోంది. మీ అడుగడుగునా దైవ కృప తోడుగా నిలుస్తుంది. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన ఆనందం ఇప్పుడు మీ గుమ్మం దాటబోతోంది. మీ హృదయం నిండా ప్రశాంతత, మీ ఇంట్లో సుఖసంతోషాలు, మీ చేతిలో విజయాలు, మీ జీవితంలో ఐశ్వర్యం నిండే కాలం ప్రారంభమవుతోంది. దేవుడు మీకు ఇచ్చే ఈ కొత్త అవకాశాన్ని నమ్మకంతో స్వీకరించండి. ఎందుకంటే ఈసారి మీ కథను మార్చేది అదృష్టం కాదు, మీ సహనం, మీ మంచితనం, మీపై ఉన్న దైవానుగ్రహమే. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నమ్మకం కలిగితే దేవుడిపై నమ్మకముంది అని కామెంట్ చేయండి. ఈ ఆగస్టు 2 నుంచి 5 వరకు మీ జీవితంలో అత్యంత కీలకమైనవి. ఇన్నాళ్లుగా మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన అవమానాలు, ఎదురుచూసిన విజయాలు, వీటన్నిటికీ కూడా ఒక సమాధానం దొరికే సమయం కూడా ఆసన్నమైందండి. ఈ 4 రోజులు కుంభరాశి వారికి చంద్రుని గోచారం ఒక సాధారణ మార్పు కాదు. మీ మనసులో, మీ ఆలోచనల్లో, మీ నిర్ణయాల్లో ఒక కొత్త దిశను చూపించే కాలంగా కనిపిస్తోంది. ఆగస్టు 2 మధ్యాహ్నం వరకు చంద్రుడు మీ జన్మరాశిలో ఉండటం వల్ల మీలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో సందేహాలు, గతాన్ని గుర్తుచేసే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. కాని మధ్యాహ్నం తర్వాత చంద్రుడు ధనస్థానంలోకి ప్రవేశించిన క్షణం నుండి పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ఇన్నాళ్లు మిమ్మల్ని వెనక్కి లాగిన నిరాశ క్రమంగా తగ్గిపోతుంది. దేవుడు మీ కన్నిటికి సమాధానం చెప్పే సమయం దగ్గరపడుతోంది అనే సంకేతాలను ఈ గోచారం స్పష్టంగా తెలియజేస్తోంది. ఆగస్టు 2న ఉదయం వరకు మీరు కొంచెం భావోద్వేగానికి లోనయ్యే అవకాశముంది. చిన్న విషయాలే మనసుకు భారంగా అనిపించవచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక పని ముందుకు కదిలే అవకాశం కనిపిస్తుంది. మీరు మాట్లాడే ప్రతి మాటను ఆలోచించి మాట్లాడితే అదే మీకు గొప్ప లాభాన్ని తీసుకువస్తుంది. మీలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసం మళ్లీ మేల్కొంటుంది. ఒక మంచి వార్త వినే అవకాశం కూడా కనిపిస్తోంది.
ఈ రోజు నుంచి మీ జీవితంలో కొత్త ఆశలు మొలకెత్తడం ప్రారంభమవుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా ఆశాజనకమైన మార్పులు కనిపించడం మొదలవుతుంది. ఇంతకాలం ఎంత సంపాదించినా చేతిలో నిలవని పరిస్థితి కొంచెం కొంచెంగా మారుతుంది. రావాల్సిన డబ్బు ఆలస్యంగా వచ్చినా చివరికి మీ చేతిలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. అనుకోని వ్యక్తి ద్వారా ఆర్థిక సహాయం లభించవచ్చు. ఖర్చుల విషయంలో తొందరపడకుండా ఉంటే భవిష్యత్తులో మంచి ప్రయోజనముంటుంది. ఈ రోజుల్లో మీరు చేసే చిన్న పొదుపే రాబోయే నెలల్లో పెద్ద బలంగా మారుతుంది. డబ్బు విషయంలో దేవుడు మీకు ఒక కొత్త మార్గాన్ని చూపించే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఈ 4 రోజులు చాలా కీలకంగా ఉంటాయి. ఇంతకాలం మీ పనిని గుర్తించని అధికారులు ఇప్పుడు మీపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశముంది. మీరు చేసిన కష్టానికి ప్రశంసలు రావచ్చు. ఒక కొత్త బాధ్యత మీకు అప్పగించే అవకాశముంది. మొదట అది భారంగా అనిపించినా అదే భవిష్యత్తులో ప్రమోషన్కు కారణమవుతుంది. కార్యాలయంలో కొందరు మీపై అసూయ చూపించినా మీరు ప్రశాంతంగా ఉండాలి. మీ నిజాయితీ చివరకు మీకే గౌరవాన్ని తీసుకువస్తుంది. తొందరపడి స్పందించకుండా పనితోనే సమాధానం చెప్పండి. వ్యాపారస్తులకు చంద్రుడు ధనస్థానంలో సంచరించడం ఒక మంచి సంకేతం. నిలిచిపోయిన బాకీలు వసూలయ్యే అవకాశముంది. కొత్త కస్టమర్లు పరిచయం కావచ్చు. గతంలో వదిలేసిన ఒక వ్యాపార ఆలోచన ఇప్పుడు మళ్లీ ప్రారంభించాలనే ఆసక్తి కలుగుతుంది. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకపోతే మంచి లాభాలు కనిపిస్తాయి. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు మాటల్లో స్పష్టత అవసరం. చిన్న పొరపాటు పెద్ద అపార్థానికి దారితీయవచ్చు. దేవుడు మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందించడానికి సరైన సమయాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆగస్టు 3 రోజున చంద్రుడు పూర్తిగా మీ ధనస్థానంలో సంచరిస్తూ ఉత్తరాభాద్ర నుంచి రేవతి నక్షత్రంలోకి మారడం వల్ల మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. గతంలో ఏది సరైనది, ఏది తప్పు అనే విషయాలు ఇప్పుడు మీకు అర్థమవుతాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీరు చూపించే ఓర్పు చాలా సమస్యలను పరిష్కరిస్తుంది. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలంలో మీకు ప్రయోజనం కలిగించే అవకాశాలు ఉన్నాయి. దేవుడు మీకు సరైన దారిని చూపించే వ్యక్తిని కూడా ఈ సమయంలో పరిచయం చేయవచ్చు. కుటుంబ జీవితంలో కూడా మెల్లగా మార్పులు కనిపిస్తాయి. ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఉద్రిక్తత తగ్గిపోతుంది. మీ మాట వినని వారు కూడా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితి వస్తుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు ఒక గొప్ప బలంగా మారుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని మాట్లాడే అవకాశం వస్తుంది. పాత అపార్థాలు తొలగిపోతాయి. మీ ఇంట్లో నవ్వులు మళ్లీ వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చూపించే ప్రేమకు ఇప్పుడు రెట్టింపు ప్రేమ తిరిగి లభిస్తుంది. వివాహితులకు ఈ గోచారం ఎంతో ఆశాజనకంగా ఉంది. గతంలో చిన్న చిన్న విషయాలకు జరిగిన విభేదాలు క్రమంగా తగ్గిపోతాయి. జీవిత భాగస్వామి మీ మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఒకరికొకరు సమయం కేటాయిస్తే బంధం మరింత బలపడుతుంది. మాటల్లో మాధుర్యముంటే ఇంట్లో ఆనందం పెరుగుతుంది. దేవుడు మీ దాంపత్య జీవితంలో ప్రశాంతతను నింపే సూచనలు ఈ గోచారంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రేమలో ఉన్నవారికి కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. అపార్థాల వల్ల దూరమైన హృదయాలు మళ్లీ దగ్గరయ్యే అవకాశముంది. మీరు నిజాయితీగా మాట్లాడితే ఎదుటివారు కూడా మీ భావాలను అర్థం చేసుకుంటారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ప్రేమలో ఓర్పే పెద్ద బలం. ఈ 4 రోజుల్లో జరిగిన ఒక చిన్న సంభాషణ భవిష్యత్తులో మీ బంధాన్ని మరింత బలంగా మార్చే అవకాశముంది. మీ ప్రేమకు దేవుడు ఒక మంచి ముగింపును సిద్ధం చేస్తున్నాడనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయానికి వస్తే ఇన్నాళ్లుగా ఉన్న మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. నిద్రలేమి, ఆందోళన, అలసట వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అయితే ఆహార విషయంలో నిర్లక్ష్యం చేయకండి. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కూడా అవసరం. చిన్న నడక, ధ్యానం, ప్రార్థన మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. మీ మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా సహకరిస్తుంది. ఈ కాలంలో మానసిక బలం పెరగడం వల్ల మీరు చాలా విషయాల్లో ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతారు. విద్యార్థులకు ఈ గోచారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. ఇంతకాలం అర్థం కాని విషయాలు ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాల సూచనలు ఉన్నాయి. గురువుల సలహాను పాటిస్తే మరింత పురోగతి కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తమ ప్రయత్నాన్ని మరింత పెంచాలి. ఈ 4 రోజుల్లో మీరు వేసే పునాది భవిష్యత్తులో గొప్ప విజయానికి కారణమవుతుంది. మీ కృషిని దేవుడు వృథా చేయడు. ఆగస్టు 4 రాత్రి చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశించి అశ్విని నక్షత్రంలోకి మారిన తర్వాత మీలో ధైర్యం మరింత పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించాలనే ఆలోచన వస్తుంది. భయాన్ని వదిలి ముందుకు అడుగు వేయాలని మీ మనసు చెబుతుంది. మీరు చాలా కాలంగా వాయిదా వేసిన ఒక పని ఇప్పుడు ప్రారంభించే అవకాశముంది. మీ మాటలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఇతరులు కూడా మీ నాయకత్వాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు. ఈ మార్పు మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే ప్రారంభమవుతుంది. ఆగస్టు 5 రోజున భరణి నక్షత్ర ప్రభావంతో మీరు చేసే ప్రతి పనిలో ఒక పరిపక్వత కనిపిస్తుంది. తొందరపాటు తగ్గి ఆలోచన పెరుగుతుంది. మీ కష్టాన్ని చూసి సహాయం చేయడానికి మంచి వ్యక్తులు ముందుకు వస్తారు. ప్రయాణాల ద్వారా లాభం కలిగే అవకాశముంది. సోదరులు లేదా సన్నిహితుల నుంచి మంచి వార్త వినవచ్చు.
మీరు తీసుకునే ఒక ధైర్యమైన నిర్ణయం భవిష్యత్తులో మీ స్థాయిని పూర్తిగా మార్చే అవకాశముంది. ఈ రోజు దేవుడు మీకు ఇచ్చే అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. కుంభరాశి వారలారా, ఈ 4 రోజులు మీ జీవితంలో చిన్న మార్పులా కనిపించినా రాబోయే నెలలకు బలమైన పునాది వేస్తాయి. ఇన్నాళ్లు మీరు భరించిన కష్టాలకు ఇప్పుడు ఒక్కొక్కటిగా సమాధానాలు దొరకడం ప్రారంభమవుతుంది. మీ కన్నిటిని దేవుడు వృథా చేయడు. మీ మంచి మనస్కు దైవ ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం చాలా దగ్గరలో ఉంది. కాబట్టి గతాన్ని గుర్తు చేసుకుని బాధపడకుండా భవిష్యత్తును నమ్మి ధైర్యంగా ముందుకు సాగండి. మీ ప్రయత్నానికి గ్రహాల అనుగ్రహం తోడైతే ఆపగల శక్తి ఎవరికీ ఉండదు. ఈ గోచారం మీకు చెబుతున్న ఒక్క మాట ఇదే: ఇక నుంచి మీ అడుగులు వెనక్కి కాదు, విజయాల వైపే పడబోతున్నాయి. కుంభరాశి వారలారా, ఈ ఆగస్టు 2 నుండి 5 వరకు చంద్రుని గోచారం మీ జన్మస్థానం, ధనస్థానం, పరాక్రమ స్థానాల మీదుగా సంచరిస్తున్నందున ఈ 4 రోజులు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపిస్తే మనసులో ఉన్న భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పని ముందు దేవుడిని స్మరించడం ఈ రోజుల్లో ప్రత్యేకమైన శుభఫలితాలను ఇస్తుంది. భక్తితో చేసిన చిన్న ప్రార్థన కూడా పెద్ద అడ్డంకులను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. శని ప్రభావం ఇంకా కొనసాగుతున్నందున ఈ 4 రోజుల్లో శనిదేవుడిని తప్పకుండా స్మరించండి. శనివారం మాత్రమే కాదు, ఈ 4 రోజులలో కూడా ఉదయం లేదా సాయంత్రం ఓం శం శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని 27 లేదా 108 సార్లు జపించండి. వీలైతే నల్ల నువ్వులతో నువ్వుల నూనె దీపం వెలిగించండి. శని ఆలయానికి వెళ్లే అవకాశముంటే దర్శనం చేసుకోండి. లేకపోతే ఇంట్లోనే శనిదేవుడిని ధ్యానిస్తూ చేసిన ప్రార్థన కూడా మంచి ఫలితాలను అందిస్తుంది. ఆగస్టు 2న చంద్రుడు జన్మరాశి నుండి ధనస్థానంలోకి ప్రవేశిస్తున్నందున మీ మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎవరినీ కఠినంగా మాట్లాడకుండా సాధ్యమైనంత వరకు మృదుగా వ్యవహరించండి. ఈరోజు ఎవరికైనా అన్నదానం చేయడం లేదా పేదవారికి పండ్లు, బియ్యం, కూరగాయలు దానం చేయడం వల్ల కుటుంబంలో ఉన్న ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశముంటుంది. మీ చేతనైనంత చిన్న సహాయం చేసినా అది ఎన్నో రెట్లు పుణ్యఫలితంగా తిరిగి వస్తుంది. దానం చేసే సమయంలో ప్రతిఫలం ఆశించకుండా చేయడం చాలా ముఖ్యం. ఆగస్టు 3న చంద్రుడు ధనస్థానంలో ఉత్తరాభాద్ర నుండి రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నందున గురువులు, పెద్దలను గౌరవించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని రోజు ప్రారంభించండి. ఇంట్లో ఉన్న పెద్దవారికి నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటే ఎన్నో అడ్డంకులు తొలగిపోతాయి. వీలైతే ఒక విద్యార్థికి పుస్తకం లేదా పెన్ను బహుమతిగా ఇవ్వండి. విద్యాదానం చేసిన వారికి దేవుని అనుగ్రహం త్వరగా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆగస్టు 4న చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశించే సమయంలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. ఆ రోజు ఉదయం హనుమంతుడిని స్మరించి హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పారాయణం చేస్తే ధైర్యం, ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. మీ జీవితంలో నిలిచిపోయిన పనులు ముందుకు సాగేందుకు ఇది మంచి ఆధ్యాత్మిక పరిహారంగా పనిచేస్తుంది. ఆ రోజు ఎరుపు లేదా కాషాయ రంగు పువ్వులతో దేవుడిని పూజిస్తే సానుకూల శక్తి పెరుగుతుంది. భయం కంటే విశ్వాసం ఎక్కువగా ఉండేలా మీ మనసును సిద్ధం చేసుకోండి. ఆగస్టు 5న భరణి నక్షత్ర ప్రభావం ప్రారంభమవుతున్నందున లక్ష్మీదేవిని స్మరించడం ఎంతో మేలు చేస్తుంది. సాయంత్రం ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి మహాలక్ష్మి అష్టోత్తరం లేదా శ్రీసూక్తం వినండి లేదా చదవండి. ఇంట్లో పరిశుభ్రత పాటించడం, దేవుడి గదిని శుభ్రంగా ఉంచడం, సుగంధ ధూపం వేయడం వల్ల మంచి శక్తి ఇంటంతా వ్యాపిస్తుంది. ఈ రోజు అనవసరమైన కోపాన్ని పూర్తిగా దూరంగా ఉంచండి. ప్రశాంతమైన మనసుతో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో గొప్ప ఫలితాలను ఇస్తాయి. ఈ 4 రోజుల్లో కాకులకు, ఆవులకు లేదా కుక్కలకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచి పరిహారంగా ఉంటుంది. జీవరాశులపై కరుణ చూపిన వారికి దైవకృప త్వరగా లభిస్తుంది. ముఖ్యంగా శనిదేవుని అనుగ్రహం కోరుకునేవారు నల్ల కుక్కకు లేదా కాకులకు ఆహారం పెట్టడం వల్ల అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, మనలో దయను పెంచే ఆధ్యాత్మిక సాధన కూడా. మీ చేతనైనంత వరకు ప్రతిరోజూ ఒక మంచి పని చేయాలని సంకల్పించండి. ఈ 4 రోజుల్లో అబద్ధాలు చెప్పడం, ఇతరులను విమర్శించడం, ఎవరికైనా అన్యాయం చేయడం పూర్తిగా నివారించండి. మీ వల్ల ఎవరి మనసు నొచ్చుకోకుండా జాగ్రత్త పడండి. క్షమించే గుణం పెంచుకుంటే మీ కర్మభారం కూడా తగ్గుతుంది. పాత శత్రుత్వాలను గుర్తు చేసుకోవడం కంటే క్షమించడం మంచిది. మీరు వదిలేసే కోపమే దేవుడు మీకు ఇచ్చే కొత్త ఆశీర్వాదాలకు మార్గం వేస్తుంది. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు 2 నిమిషాలు కళ్ళు మూసుకుని మీ ఇష్టదైవాన్ని ధ్యానించండి. నా జీవితంలో ఉన్న అడ్డంకులని తొలగిపోవాలి, నాకు సరైన దారి చూపించాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ ప్రార్థనలో నిజాయితీ ఉంటే దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. గతాన్ని తలచుకుని బాధపడకుండా రాబోయే మంచి రోజుల కోసం కృతజ్ఞతతో ఉండండి. మీ విశ్వాసమే ఈ 4 రోజుల్లో మీకు అతి పెద్ద పరిహారంగా పనిచేస్తుంది. గుర్తుంచుకోండి కుంభరాశి వారలారా, పరిహారాలు అంటే కేవలం పూజలు, మంత్రాలు మాత్రమే కాదు. మంచి మనసుతో జీవించడం, పెద్దలను గౌరవించడం,
ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, దేవునిపై అచంచలమైన విశ్వాసం ఉంచడం కూడా గొప్ప పరిహారాలే. ఈ 4 రోజులు మీరు భక్తితో, సానుకూల ఆలోచనలతో, ధైర్యంతో ముందుకు సాగితే గ్రహాల అనుగ్రహంతో పాటు దైవకృప కూడా మీకు తోడుగా ఉంటుంది. మీ కన్నిటికి దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. మీ మంచి మనస్కు దైవ ఆశీర్వాదం లభించబోతోంది. మీ జీవితంలో ఒక శుభమైన కొత్త ప్రారంభం చాలా దగ్గరలోనే ఉంది. ఈ 4 రోజుల్లో మీరు భయపడకుండా, దేవుడిపై సంపూర్ణ విశ్వాసంతో మీ కష్టాన్ని కొనసాగిస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తప్పకుండా కనిపిస్తాయి. గుర్తుంచుకోండి, కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఇన్నాళ్లు మిమ్మల్ని పరీక్షించిన దేవుడే ఇకపై మిమ్మల్ని ఆశీర్వదించే సమయాన్ని కూడా తీసుకొచ్చాడు. మీ కన్నిటికి దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. మీ మంచి మనస్కు దైవ ఆశీర్వాదం లభించబోతోంది. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. అందుకే ఆశను వదలకండి, ధైర్యాన్ని కోల్పోకండి. మంచి రోజుల కోసం విశ్వాసంతో ముందుకు సాగండి. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. అలాగే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, కుంభరాశి వారికి తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనివారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన గోచారం, దైవ సూచనలు, పరిహారాలు, శుభ సమయాలు మీకు ముందుగానే అందిస్తూనే ఉంటాము. మీ అందరికీ శ్రీ సీతారామచంద్ర స్వామివారి అనంతమైన కృప, శనిదేవుని అనుగ్రహం, దైవ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక ఆసక్తికరమైన జ్యోతిష్య విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు జై శ్రీరామ్. ధన్యవాదాలు.